ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నవారు This program is sponsored by Sai Super Specialty Hospitals, Healthcare Redefined, Rajahmundry. సకల సౌకర్యాలతో కూడిన అత్యాధునిక వైద్యం అందరికీ అందుబాటులో ఇప్పుడు మన రాజమండ్రిలో సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, హెల్త్ కేర్ రీడిఫైన్డ్, రాజమండ్రి. ఇది రాజమండ్రిలో జిఎస్ఎల్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్. ఇక్కడ అన్ని రకాల క్యాన్సర్లను నిర్ధారించి నయం చేసే అనుభవజ్ఞులైన డాక్టర్లు ఉన్నారు. క్యాన్సర్ నిర్ధారణకు, చికిత్సకు అత్యంత అధునాతనమైన పరికరాలు ఉన్నాయి. కీమోథెరపీ చేయించుకునే రోగి హాస్పిటల్లో ఉండిపోనవసరం లేదు. ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రానిక్ చైర్లో కొద్ది గంటల పాటు కీమోథెరపీ తీసుకుని అదే రోజు ఇంటికి వెళ్లిపోవచ్చు. రేడియో గామా కిరణాలతో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అత్యంత అధునాతనమైన రేడియేషన్ అంకాలజీ యూనిట్ జిఎస్ఎల్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్లో మరో విశేషం. శస్త్రచికిత్సతో క్యాన్సర్లను నయం చేసే సర్జికల్ అంకాలజీ విభాగంలో సాటిలేని థియేటర్లు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ఈ హాస్పిటల్లో రోగులకు కొండంత అండ. లాభాపేక్ష లేని క్యాన్సర్ ట్రీట్మెంట్ కు 25 ఏళ్ల నమ్మకం. రాజమండ్రి జిఎస్ఎల్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్. సిపి రెడ్డి హీరో, మెయిన్ రోడ్, టీ నగర్, రాజమండ్రి. సెల్ 7797766389. Santi PVC and HDPE pipes, blue casing pipes, Astral CPVC pipes, gel, Cera, Santi pipes, tiles and sanitary, Rangachari Street, T Nagar, Rajahmundry. నేను డాన్స్ కి పనికిరానంట. ఎందుకని? ఈ మధ్యన డాన్స్ చేస్తూ సడన్గా పడిపోతున్నాను. దీనికి సరైన సొల్యూషన్ సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, హెల్త్ కేర్ రీడిఫైన్డ్, రాజమండ్రి. సనాతన సంప్రదాయాలకు ఆలవాలమైన పురాతన రాణ్ మహేంద్రవర నిర్మాత రాజరాజ నరేంద్రుడైతే ఆధునిక రాజమహేంద్రవరానికి బాటలు వేసింది దాట్లవారు. అవును, రాజవీధులతో సహా అన్నీ ఇరుకు సందుగొందులుగా ఉండే పాత పట్టణానికి విశాలమైన చక్కటి ఉద్యానాలతో కూడిన ఆధునిక నగరం జతకూడే ప్రయత్నం ప్రారంభించింది వారే కదా. ప్రకాశం నగర్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ద్వారా శుభారంభం చేసిన ఈ హంగులు పరంపరాగతంగా నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రకాశం నగర్ సొసైటీ అధ్యక్షులైన దాట్ల బుచ్చి వెంకటపతిరాజు గారు మన నగరానికి, గోదావరి తీరానికి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు సంతరించి పెట్టిన దార్శనికులు. చిట్టిబాబు గారుగా సుపరిచితులైన దాట్ల బుచ్చి వెంకటపతిరాజు గారి నడక, నడత, సహృదయత, దానశీలత, ధార్మికత, ఆధ్యాత్మికత అందరికీ అన్ని వేళలా ఆదర్శనీయాలు. అన్నింటికీ మించి సమున్నత వ్యక్తిత్వం వారి సొంతం. ఆరోగ్యవంతమైన జీవన విధానం వారి నిత్యకృత్యం. 9వ పడికి చేరువలో కూడా వివిధ రంగాల్లో సమాజ సేవలందిస్తున్న గోదావరి దిగ్గజం బుచ్చి వెంకటపతిరాజు గారి ఆదర్శ జీవన విజయాల ఆవిష్కరణే రాజమండ్రి రోల్ మోడల్స్ ఆరంభ కార్యక్రమం. అవతరించండి. తండ్రి బలరామరాజు గారు 2 సార్లు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికై ప్రకాశం పంతులు గారు, పండిట్ నెహ్రూ, బాబు రాజేంద్ర ప్రసాద్, ఇందిరాగాంధీ, నీలం సంజీవరెడ్డి వంటి రాజకీయ ఉద్దండుల నుంచి మన్ననలు, గౌరవాదరాలు అందుకున్నారు. అయినా వీరి 3 పుత్రులు వారసత్వ రాజకీయాల కోసం ప్రాకులాడలేదు. అలా అని తండ్రి ఆదర్శాలను విడనాడనూ లేదు. జననీ జనకులపై అవ్యాజమైన ప్రేమాభిమానాలు, వారి ఆశయాలపై అచంచల భక్తి విశ్వాసాలు వీరికి జన్మతః అబ్బిన సంస్కారాలు. తండ్రి అడుగుజాడలే తమ అభ్యుదయానికి బాటలుగా భావించారు. బలరామరాజు గారు చేపట్టిన నిర్మాణ రంగం తనకు అనుకూలమనుకున్నారు చిట్టిబాబు గారు. ఇందుకోసమే తమ స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా కవిటం నుంచి 1960కి ముందే రాజమండ్రి వచ్చి స్థిరపడ్డారు.
కంట్రాక్టరుగా తొలినాళ్లలో ద్వారపూడి, మండపేట వంతెనలు నిర్మించారు. నిపుణత, నాణ్యత, సమయజ్ఞత వంటి ఆదర్శాలతో దేశంలో కీలక సదుపాయాల విస్తరణ, కమ్యూనికేషన్ అభివృద్ధి వంటి ఆశయాలతో ప్రీమియర్ ఇంజనీరింగ్ సిండికేట్ స్థాపించారు. ప్రీమియర్ రాజుగా భారతీయ రైల్వేస్లో ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు దిగ్విజయంగా పూర్తి చేశారు. అంతేకాదు పలు కీలకమైన రైల్వే ప్రాజెక్టులకు ఆ రోజుల్లోనే స్వంత డిజైన్స్ సమకూర్చారు. దేశ విదేశీ సంస్థల నుంచి, నిపుణుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. బెల్గాం అల్యూమినియం సైడింగ్ లైన్ పనులు, బొర్రా కేవ్స్ సమీపాన కొత్త రైల్వే లైన్, పూనా వద్ద ఆధునిక సొరంగ మార్గాల నిర్మాణం వంటి ఎన్నో ప్రాజెక్టులను ఛాలెంజింగ్గా స్వీకరించారు. రికార్డు టైంలో పూర్తి చేశారు, అవార్డులు అందుకున్నారు. ఇప్పటికీ 40 ఏళ్ల క్రితమే భారతీయ రైల్వేస్లో నాసిక్ దగ్గర 2 కొండలను కలుపుతూ 45 మీటర్ల ఎత్తున ప్రీమియర్ ఇంజనీరింగ్ సిండికేట్ నిర్మించిన వంతెన విదేశీ నిపుణుల మన్ననలు అందుకుంది. ప్రీమియర్ రాజుగారి సంస్థ పనితీరును లండన్ పత్రికలు స్వయంగా పరిశీలించి పతాక శీర్షికలతో శ్లాఘించాయి. అలాగే కొంకణ్ రైల్వేస్ మొదటి దశ పనుల్లో భాగంగా 750 మీటర్ల టన్నెల్ నిర్మాణం రికార్డు టైంలో పూర్తి చేసిన ఘనత రాజుగారిది. ఇవి మాత్రమే కాదు, వరదలు, తుపాన్లు వంటి విపత్తుల వేళ విచ్ఛిన్నమైన కమ్యూనికేషన్ వ్యవస్థలను అత్యవసర ప్రాతిపదికన పునరుద్ధరించాలంటే మొట్టమొదటిగా పిలుపు వచ్చేది బుచ్చి వెంకటపతిరాజు గారికే. కథల్లో చెప్పినట్టు కాకులు దూరని కారడవుల్లోనూ, చీమలు దూరని చిట్టడవుల్లోనూ, నిలువ నీడలేని ప్రాంతాల్లోనూ, పూర్తి అననుకూల వాతావరణ పరిస్థితుల్లోనూ అసాధ్యమనుకున్న ఎన్నో క్లిష్ట ప్రాజెక్టులను సుసాధ్యం చేశారు. కేవలం ధనార్జనే ధ్యేయంగా వారి సంస్థ ఏనాడూ పనిచేయలేదు. దేశంలో మౌలిక వసతుల కల్పనే ప్రధాన లక్ష్యంగా తమ సంస్థతో పాటు తను కూడా రేయింబవళ్ళు శ్రమించారు. అలా మొక్కవోని దీక్షతో కృషి చేశారు కనుకనే ఎన్నో ప్రాజెక్టులు, మరెన్నో వంతెనలు నిర్మించే బాధ్యతలను కనీసం టెండర్లైనా పిలవకుండా రాజుగారి సంస్థకు అప్పగించడానికి రైల్వే బోర్డు సాహసించేది. ఎంతెంత భారీ ప్రాజెక్టులు చేపట్టినా, ఎన్నెన్ని పెద్ద పెద్ద వంతెనలు నిర్మించినా ఏ ఒక్కనాడు బాధ్యతల నుంచి తప్పించుకోలేదు. ఇవాల్టిలా సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి చేతులు దులుపుకొని వచ్చేయలేదు రాజుగారు. భారీ ప్రాజెక్టులోని చిన్న కల్వర్టైనా సంస్థ నాణ్యతా ప్రమాణాలకు ధీటుగా ఉండేలా స్వయంగా నిర్మించాలన్నదే వారి పూనిక. అలా చేశారు కాబట్టే ఎన్నోసార్లు భారత ప్రభుత్వం నుంచి, ఇండియన్ రైల్వేస్ నుంచి, మరెన్నో ప్రతిష్టాత్మక సంస్థల నుంచి అవార్డులు అందుకున్నారు, ప్రశంసలు పొందారు. దేశంలో సరే, మరి గోదావరి జిల్లాల్లో ఏం చేశారనుకుంటే, కాటన్ కాలంలో నిర్మించిన గన్నవరం యాక్విడక్ట్కు కాలదోషం పట్టిన పరిస్థితుల్లో నాటి సర్కారు సూచన మేరకు కొత్త యాక్విడక్ట్ కమ్ రోడ్ బ్రిడ్జ్ నిర్మాణం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సకాలంలో పూర్తి చేశారు. ముఖ్యమంత్రి నుంచి గౌరవ సత్కారం స్వీకరించారు. అంతేకాదు, నాటి లోక్సభ స్పీకర్ దివంగత బాలయోగి కోరిక మేరకు పలు వంతెనలకు, ఇతర నిర్మాణాలకు డిజైన్స్ అందించారు. ఆ పనులను దిగ్విజయంగా నిర్వహించారు. ఇక తండ్రి బలరామరాజు గారి నుంచి అందిపుచ్చుకున్న ఆధ్యాత్మిక వారసత్వాన్ని సాకారంగా స్వీకరించిన సహకారవాదాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు. సామర్లకోట సిద్ధాంతి గారి ఆస్థానంగా ప్రసిద్ధి చెందిన ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయానికి దాదాపు 110 అడుగుల ఎత్తున అభిషేక మందిరం నిర్మించారు. రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్డులోనూ, దివాన్ చెరువు డిబివి రాజు టౌన్షిప్లోనూ వీరు నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు భక్త జనాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడే విదేశీవాడను తలపించే రీతిలో ఓ అద్భుత కాలనీ రూపుదిద్దుకుంది దశాబ్దన్నర క్రితమే డిబివి రాజు విల్లాస్ పేరిట. నిర్మాణాల విషయంలో రాజుగారి ఆలోచనలు ఎప్పుడూ 25 ఏళ్ల ముందు పరిగెడుతూ ఉంటాయి. ఏ నిబంధనలు, ఆంక్షలు లేని రోజుల్లోనే వీరు అనుసరించిన విధానాలు, పద్ధతులు దరిమిలా సర్కారీ రూల్స్ అయి కూర్చుంటాయి. ఇప్పుడు తాజాగా ఈ ప్రాంతంలోనే మరో అద్భుత నగరాన్ని ఆవిష్కరిస్తున్నారు సర్వహంగులతో. ఈ రెండింటి మధ్య వెంకటేశ్వర స్వామి ఆలయం చెంతనే సకల వసతులతో సర్వాంగ సుందరంగా కళ్యాణ మంటపాన్ని అందుబాటులోకి తెచ్చారు. రాజమండ్రి ఆలయం పక్కన కూడా వీరు నిర్మించిన కళాంగణం మధ్యతరగతి ఆధునిక అవసరాలను తీరుస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రకాశం నగర్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి గత 3 పదులుగా వీరు అందిస్తున్న సారథ్యం సహకార రంగానికే తలమానికం అని చెప్పవచ్చు.
ఆ మాటకొస్తే స్థాపన నాటి నుంచి నేటి వరకు ప్రగతి ప్రధాన లాభాల బాటలో నడుస్తూ సభ్యులకు ధనాన్ని ఆదా చేయడమే కాకుండా ఆనందపు డివిడెండ్లు పంచిపెడుతోంది. బహుళంతస్తుల భవనాల నిర్మాణాన్ని సాకల్యం చేసుకున్న ఆ దిశగా అద్భుత ఫలితాలు సాధిస్తున్న సహకార వ్యవస్థగా పేరుగాంచింది. గోదావరి లివింగ్ లెజెండ్ శ్రీ దాట్ల బుచ్చి వెంకటపతిరాజు గారితో మన రాజమండ్రి రోల్ మోడల్స్ కార్యక్రమానికి శుభారంభం చేస్తున్నాం. నమస్కారం బుచ్చి వెంకటపతిరాజు గారు. నమస్కారం అండి. నిర్మాణ రంగంలో మీరు వ్యక్తిగత కాంట్రాక్టర్గా అడుగుపెట్టారు, వ్యవస్థీకృత అధిపతిగా ఎదిగారు. దేశంలో ఎన్నో కీలకమైన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేశారు. ప్రభుత్వాల నుంచి, జాతీయ అంతర్జాతీయ సంస్థల నుంచి ఎన్నో అవార్డులు సత్కారాలు అందుకున్నారు. అసలు ఈ నిర్మాణ రంగంలో అడుగు పెట్టాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? మా తండ్రి గారైన బలరామరాజు గారు కేసీ కెనాలు, మారేడుమిల్లి చింతూరు రోడ్డు, ఈ రెండు నిర్మాణాలకి ప్రారంభించడం జరిగిందండి. కుటుంబంలో ఏ నిర్మాణాలు జరిగినా, ఏ వ్యక్తిగతంగా ఏం జరిగినా చిన్నప్పటి నుంచి కూడా ఒకరికి ఒకరు తోడ్పాటుతో ఎదరికి వెళ్తా, ఎవరికి ఇచ్చి విలువ వారికి ఇచ్చుకుంటా ఎదరికి కుటుంబం వచ్చింది. ఆ టైంలో నా ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని ఏదో ఒక మొదలు పెట్టాలనే ఉద్దేశంతో కలగగానే మా తండ్రి గారు అయిన బలరామరాజు గారు ఇక్కడ మారేడుమిల్లి చింతూరు రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది, అక్కడికి వెళ్ళి అది చూడమని ఆ పని అప్పచెప్పారు. నేను 57లో రాజమండ్రిలో వచ్చి ఇక్కడ ఒక దానవాయిపేటలో ఒక నివాస గృహం తీసుకుని అక్కడి నుంచి మారేడుమిల్లి చింతూరు రోడ్డు. అప్పటికి ఉన్న పరిస్థితులను బట్టి చాలా కష్టమైన జాబ్ అండి అది. మొదట్లోనే నాకు అది అప్పచెప్పడంతో పాములేరు దగ్గర నుంచి మొదలైన ఏదైతే ఈ నిర్మాణం ఉందో అంతా ఘాటుతోటి ఉన్న వర్క్ అది. ఆ వర్క్ పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో అక్కడనే ఎక్కువ ఉంటా, దగ్గరుండి ఈ నిర్మాణం చేయడానికి ఏంటంటే ఎవరైతే ఈ పని మీద పెట్టుకున్నారో వారితో పాటు కాకుండా అక్కడ ఉండి మనకు సపోర్ట్ ఇచ్చి టీం అంతా సరిగా ఉండాలి. ఆ టీంని అంతా సెట్ చేసుకుని వర్కర్స్ని కూడా గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి తీసుకొచ్చి దాంట్లో అప్పుడు ఘాటు క్వారీస్లోని ఈ నిర్మాణ పనుల్లోని ఆర్తేరు ఉన్నారు లేబరు. ఆ లేబర్ని తీసుకొచ్చి నేను మొదలుపెట్టి అది ఇన్ టైంలో డిపార్ట్మెంట్కి, రాష్ట్రానికి అప్పచెప్పడం జరిగింది. చాలా కష్టాలతోటి కూడుకున్నది. క్యాంపు కూడా అప్పుడు వచ్చిన మినిస్టర్ గారు ఆయన కూడా చాలా సంతోషపడ్డారు. ఈ పాములేరు దగ్గరే మకాం అండి. ఆ పాములేరు దగ్గరే పులుల సంచారం అని చెప్పి సంచారం, అన్ని జంతువులు నైట్లో తిరుగుతూ ఉండేవి. ఆ తిరగటంలో అక్కడి నుంచి మాకు నడకదారే, కొన్ని రోజులు ఆ నడకదారిలో తప్పిపోయేవాళ్ళు. తప్పి రాత్రి చాలా లేటుగానే మళ్ళీ ఆ క్యాంప్కి
చేరిన రోజులు కూడా ఉన్నాయి. ఆ విధంగా అప్పటికి ఏంటంటే అనేక ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఆ పనులు మొదలుపెట్టేటప్పటికి ఈ ఫీవర్స్ బాగా లేబర్కి రావటం, మలేరియా ఫీవర్స్. ఆ ఫీవర్స్లో వచ్చిన వెంటనే మేము చేసింది ఏంటంటే ఎప్పుడు హాట్ వాటర్ చేసి చల్లిన తర్వాత మొత్తం ఇంక్లూడింగ్ లేబర్తో సైతంగా మాకు అందుబాటులో పెట్టుకున్నాం. అందుబాటులో పెట్టుకుని హెల్త్ పాయింట్ వ్యూలో ఇతర ఫారెస్ట్లో చేసిన వాళ్ళకి ఇబ్బందులు కలిగినాయి, కానీ మాకు ఏ ఇబ్బందులు కలగకుండానే మేము కాపాడుకోగలిగాం. ఎప్పటికప్పుడు అది చూసుకుంటా ఆ ఘాట్ రోడ్లో చాలా నాకు చిన్నప్పుడే ఆ అనుభవం నేర్పింది అది. ఈ టైంలో ఈ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మండపేట బ్రిడ్జి, ద్వారపూడి బ్రిడ్జి 2 కెనాల్స్ మీద పిలవటం, ఆ కెనాల్స్లో చేసి కాంట్రాక్టర్స్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ దాంట్లో కొంచెం టైం షెడ్యూల్ కూడా ఉంటుంది. అంతా బోట్స్ నావిగేషన్ అండి. అప్పుడు ఆ నావిగేషన్లో ఇప్పుడు మీరు బోట్స్ నావిగేషన్ అంటే గుర్తొచ్చింది. ఈవేళ అంటే మీరు 60 ఏళ్ల క్రితం విషయం చెప్తున్నారు. ఈ రోజున ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్స్ వచ్చాయి. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్స్ తోటి పెద్ద పెద్ద వంతెనలు కట్టేస్తున్నారు. అయినా సరే మనకి ఇక్కడ చిన్న కలవర్ట్ కట్టాలన్నా వారాల తరబడి, నెలల తరబడి రోడ్లు ఆపేస్తున్నారు. మీరు ఆ రోజుల్లోనే బోట్లు నడవడానికి, రహదారి పడవలు వెళ్ళడానికి ఏ విధమైన అంతరాయం లేకుండా, ఒక్కరోజు కూడా బోట్లు ఆగక్క లేకుండా గేట్లు పెట్టారు రాజుగారని మా చిన్నతనంలో చెప్పుకునేవారు. అదేమిటది? దానికి ప్రతిదానికి మనకు ఒక మార్గం అనేది దొరుకుతుందండి. నేను మంచి కార్పెంటర్స్ని ఒక టీంని ఏర్పాటు చేసుకుని వుడెన్ పోల్స్ తోటి డ్రైవ్ చేసి ఆ పోల్స్ని, ఆ ఎక్విప్మెంట్ కూడా కాకినాడ ఫోర్ట్ నుంచి తీసుకొచ్చి డ్రైవ్ చేసి దాని మీద పైన సపోర్ట్లు ఏమి ఇవ్వాలో అన్నీ పైనుంచి ఇచ్చి వర్క్కి ఇబ్బంది లేకుండా ఈ మెయిన్ నావిగేషన్కి ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఈ మార్పులన్నీ చేసుకుని, లేకపోతే క్లోజర్ టైంలోనే వర్క్ చేయటానికి వీలు చిక్కేది. అంచేత వారు ఇచ్చిన షెడ్యూల్ దాటేస్తాం. క్లోజర్ సైజుల్లోనే మనం వర్క్ కనుక చేస్తా అంటే అవన్నీ తప్పించుకోవడానికి ఈ మార్గం ఒకటి చూసుకుని చేయటంతో డిపార్ట్మెంట్ కూడా అప్పుడు ఏఆర్ సత్యానందరావు గారని ఒక డిఈ, నాకు ఎస్సీ గారేమో సాయేజీరావు గారు బాగా దన్నుగా ఉండేవారు. అంటే నేను చేసే విధానం, వారు ఏది చెప్పితే అది నేను ఫాలో అవటం, ఇవన్నీ చూసి వారు నాకు మంచి సపోర్ట్ అంటే ఏంటంటే ఎప్పుడు ఏ కాంట్రాక్టర్ అయినా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. ఫైనాన్స్ గురించి నేను నెత్తుక్కునే పరిస్థితి నాకు తీసుకొచ్చారంటే వర్క్ నేను పాటు చేసుకునేవాడిని అవుతాను. అంచేత ఆ పరిస్థితులు నాకు ఎప్పుడూ ఫేస్ చేయవలసిన నెసెసిటీ కలగలేదండి. ఇప్పుడు మీరు అప్పుడు గేట్లు పెట్టారన్నారు కదా, ఆ రోజుల్లో రహదారి పడవలు అనేవి బాగా విరివిగా ఉండేవి. మీరు వర్క్ చేసినంతకాలం ప్రతిరోజు వెళ్ళేవాడి రహదారి పడవలు? ప్రతిరోజు నావిగేషను వేరే ఏ మెటీరియల్ వెళ్ళినా ఆ బోట్స్ మీద వెళ్ళవలసిందేనండి. ఆ రోజుల్లో సిమెంట్ విజయవాడ నుంచి తీసుకురావాలనుకుంటే బోటు మీదే తీసుకొచ్చాం. బోటు మీద రాజమండ్రి వచ్చి, రాజమండ్రి నుంచి మనకి ఆ నావిగేషన్కి వీలుండేది, అది తీసుకొచ్చి ఆ నావిగేషన్లో అక్కడికి
సిమెంట్ తీసుకొచ్చి నిర్మాణానికి ఏ విధమైన అడ్డంకులు లేకుండా ముందు దాన్ని చేసుకోగలిగాను. చేసుకున్నప్పుడే మనం ఈ సీజన్ అనేది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన నెసెసిటీ కలగలేదండి. అంచేత ఇన్ టైంలో నేను ఆ 2 బ్రిడ్జిలు కంప్లీట్ చేసి, అప్పుడు చీఫ్ మినిస్టర్గా సంజయ్ గారు ఉన్నారు, సత్యనారాయణ రాజు గారేమో స్టేట్ మినిస్టర్గా ఉన్నారు డిపార్ట్మెంట్ల తరపున. వారిద్దరూ కలిసి ఓపెన్ చేశారు. వారు ఓపెనింగు చాలా సంతోషించారు. ఆ రోజుల్లో ఇప్పుడంటే అనేక మీరు చెప్పినట్టుగా మిషనరీ ఎంతో వచ్చింది, అన్ని విధాలుగా సపోర్ట్ ఇస్తాను. ఆ రోజుల్లో ఇటువంటివి చేయాలనుకుంటే చాలా టైం తీసుకునేది. అది లేకుండా నేను ఈ కంప్లీట్ చేసి ఈ 2 వంతెనలు కనుక లేకపోతే డెల్టాకి అప్పలాంటికి కనెక్టివిటీ కనెక్టివిటీ లేదండి. చాలా కీలకమైన వంతెనలు ఆ రోజుల్లో ఈ 2. అవునండి. ఇప్పుడు ఈ వంతెనల తర్వాత మీరు మొట్టమొదటి సిమెంట్ రోడ్డు కూడా మీరే నిర్మించారని చెప్తారు. అంటే అప్పటికే కొన్ని సిమెంట్ రోడ్లు చేసి ఉన్నారు. అవి మన డెల్టా సిస్టంలో ఏంటంటే ఈ సాయిల్ కండిషన్స్, వాటర్ కండిషన్స్ బట్టి సెటిల్ అయ్యి గుణాలు ఉన్నాయండి. ఆ సెటిల్ అయినప్పుడు సిమెంట్ రోడ్లు కూడా క్రాక్స్ ఇచ్చేసి ఆఫ్ చేశారు. అప్పుడు ఆఫ్ చేసి నేనేదో కొంచెం వారికి అందుబాటులో ఉన్న కాంట్రాక్టర్ని కాబట్టి నన్ను దానికి ప్రోత్సహించారు. సిమెంట్ రోడ్డు ఒకటి మొదలు పెడదాం, ఇదివరకు ఆఫ్ చేసి ఉన్నదని ఎస్సీ గారు, చీఫ్ ఇంజనీర్ గారు వీరంతా కలిసి ప్రోత్సహించి ఆ టెండర్ నాకు వచ్చింది. అది రామచంద్రపురం నుంచి చోడవరం రోడ్డు. దానికి ఫస్ట్లో ఇదంతా ఏంటంటే అప్పటికప్పుడు నేర్చుకునేవి కాదండి. ఇవి కొంత ఇతరవి కూడా మనం ఈ విధంగా సెటిల్ కాకుండా ఉండటానికి ఏమున్నాయి, ఏ మార్గాలు ఉన్నాయి, అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు మేము కలిసి ఒక టీముగా ఆలోచించి శాండ్ బెడ్ వేసాం. ముందు మొత్తం సాయిల్ అంతా రిమూవ్ చేసి శాండ్ బెడ్ వేసి దాని మించి మొత్తం సిమెంట్ రోడ్డు తయారు చేయటం జరిగింది. అప్పుడు ఈ శాండ్ బెడ్ ఏమవుతుందంటే ఈ ఎర్త్ సెటిల్ అయినట్టుగా అది సెటిల్ కానివ్వదండి. అంచేత ఎప్పుడు ఆ రోడ్డు అనేది క్రాక్ అనేది ఇవ్వలేదు. చాలా లైఫ్, చాలా కాలం లాంగవిటీ ఉంది. అక్కడి నుంచి అదే సిస్టంలో ఇతర రోడ్లు కూడా మొదలుపెట్టి అనేక రోడ్లు కంప్లీట్ చేసుకోగలిగారు. ఇది ఇంకా నాకు ఇంకా ఫాదరు గురించి చూడవలసిన ఇది కలగలేదు. ఆయన అప్పటికి ఇంకా పాలిటిక్స్లోకి పూర్తిగా ఇన్వాల్వ్ అవటానికి డిసైడ్ చేసుకున్నారు ఆయన. నేనేమో ఎక్కడ ఏ ప్రాజెక్టుకి వెళ్దాము, కొంచెం ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చినప్పుడు ఏ ప్రాజెక్టుకి వెళ్దామని చెప్పి మీ ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళే ముందు ఒక్కసారి ఫాదరు పాలిటిక్స్ అన్నారు కాబట్టి బలరామరాజు గారు చాలా పెద్ద పెద్ద నాయకులందరితోటి, జాతీయ నాయకులందరితోటి ఎస్ఎస్ఓటే ఉన్నారు. అప్పటికే వారసత్వ రాజకీయాలు కూడా కొద్దిగా మొదలయ్యాయి. మీరు బలరామరాజు గారికి 3 అబ్బాయిలు ఉండి కూడా డివిఎస్ రాజు గారు, మీరు కానీ మధ్యలో కృష్ణరాజు గారు కానీ ముగ్గురు కూడా రాజకీయాల్లోకి రావాలన్న తలంపు ఎందుకు రాలేదు? వారసత్వ రాజకీయాలను మీరు ఎందుకు స్వీకరించలేదు కదా? అంటే మా ముగ్గురికి కూడా తర్వాత ఫాదరు ఒక్క విషయం మీకు తెలుసుకున్నాను. ఫాదర్ 2 టర్మ్స్ పార్లమెంట్ మెంబర్ అయ్యారు. 2 టర్మ్స్ పార్లమెంట్లో మేము ముగ్గురు కూడా ఇప్పుడు ఢిల్లీ వెళ్ళలేదండి.
చేత ఎవరి అవగేషన్ వాళ్ళు చేసుకుంటున్నాం తప్పించి డివిఎస్ రాజు గారు పెద్ద ఆయన సినిమా ఇండస్ట్రీలో ఆయన ఇన్వాల్వ్ అవటం, దానికి అందరికీ తెలిసిన విషయం సర్వీస్ చేయవలసిన ఎంతవరకు చేయాలో అంతవరకు ఇండస్ట్రీ తరఫున పాటుపడ్డాడు. అలాగే రెండో అన్నగారు రాజు గారు నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫస్ట్ చైర్మన్ అతనేనండి. అలాగే సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ కూడా అని అన్ని ఇది సంస్థల్లోని అతను బాగా ఇన్వాల్వ్ అయ్యి సంస్థని బాగా అభివృద్ధిలోకి తీసుకొస్తే తను బిజినెస్ తను చేసుకున్నాడు. అట్లాగే రెండో అతను అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ చూపించుకుని అగ్రికల్చర్ మీద సెటిల్ అయ్యాడు రెండో అతను. నేను నిర్మాణ రంగంలో నేను ఈ విధంగా వచ్చి ఉన్నాను. ఈ నిర్మాణ రంగంలో అప్పటికి కొంచెం నేను అప్పటికి అబ్జర్వ్ చేస్తా అంటే రైల్వేస్ బాగానే ఉంటుంది. రైల్వే ప్రాజెక్టులో మనం కష్టపడితే నిర్మాణ రంగంలో మీరు మొట్టమొదటి ఘాట్ రోడ్ నిర్మించారు. మారేడుమిల్లి, చింతూరు ఇవాళకి అది అనేక రాష్ట్రాలకి వారధిగా ఉంది. పాములేరు వంతెనతో సైతంగా మారేడుమిల్లి చింతూరు రోడ్డు ఈవేళ బస్తర్కైనా ఛత్తీస్గఢ్కైనా ఇంతకుముందు మన మధ్యప్రదేశ్కైనా ఒరిస్సాకైనా అన్నింటికీ కూడా అది మంచి రహదారిగా ఉంది. అది మీరు చేపట్టారు. తర్వాత సరే రోడ్లు వంతెనలు చెప్పుకున్నాం. మీరు రైల్వేస్కి వెళ్ళాలి అని ఎందుకు అనిపించింది? ఈ రైల్వేసు అప్పటికి ఒక సిస్టంలో జరుగుతుందని నేను తెలుసుకున్నానండి. ఒక మెయిన్ కాంట్రాక్టర్ చూడవలసింది ఏంటంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ దొరికి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మేము చేసిన వర్క్కి మాకు అందుబాటులోకి పేమెంట్లు రావాలి. అప్పుడే మా కింద వారిని అందరినీ నేను చూసుకోవడానికి వీలు ఉంటుంది. అంచేత ఈ రైల్వేస్ అప్పుడు కొత్తగా విశాఖపట్నం కరిండల్ ప్రాజెక్టు డీబీకే రైల్వే అని పెట్టి మొదలుపెట్టారు. ఫస్ట్ బంచ్లోనే నేను కూడా టెండర్ వేయటం, అది అనుకోకుండా ఇప్పుడు అంటే అందరికీ బాగా వెల్ నోటెడ్గా ఉంది. ఆ బొర్రా కేవ్స్ మీద రీచ్ నేనే చేసేయటం జరిగిందండి. అక్కడ కంప్లీట్గా కరువు ఉంది. కరువు అంతా నేనే చేశాను. అప్పుడు మెయిన్ ఫర్మ్ ఏమో హెచ్సిసి టన్నల్స్ చేసినారు. మా ఇంటి వాళ్ళందరూ రీచెస్ చేసాం. రీచ్ చేస్తున్నామంటే దాంట్లో ఉన్న చిన్న వంతులను కూడా మేము చేయటమే, వేరే ఇంకా దానికొకటి దీనికొకటి అనేది లేదు. అక్కడ సిస్టమ్ కూడా ఎలా ఉండేదంటే ఆఫీసర్స్ అందరూ కూడా అంతా ఎవరైనా సరే వర్క్ మీద నడవలసిందేనండి. పాత అనేది ఉండదు. కొండంచులంటా నడవలసిందే, బాటలు వేసుకోవాల్సిందే. ఉదయం అంతా ఆఫీసర్స్ వర్క్ మీద ఉండేవారు. లంచ్ తర్వాత మధ్యాహ్నం 3 ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ పని చూసుకునేవారు. అది సిస్టమ్ అండి. మాకు కూడా ఆ విధంగా అందుబాటులో ఉండేవారు. ఉదయం అంతా మాకు వర్కింగ్ నుంచి ఆఫీస్కి వెళ్ళినా ఎవరు మాకు అందుబాటులో ఉండరు. మేము వెళ్ళవలసిన నెసెసిటీ కూడా ఉండేది కాదు. మాకు ఈ పక్క టన్నల్స్ ఆ పక్క టన్నల్స్ అంతా ఈ మార్గం డిస్టెన్స్ తగ్గించాలంటే టన్నల్ తప్పనిసరి అండి. అంచేది ఆ టన్నల్కి మేము వెళ్ళి రోడ్డు వేయాలంటే ఆ ఘాట్లోనే వేయాలి. అదేవిధంగా అది ఇన్ టైంలో చేసాం. తర్వాత ఒరిస్సాలో చట్టువా అని మన అరకు దాటిన తర్వాత ఒరిస్సాలో ఉంది, అక్కడ ఒక రీచ్ చేశాను.
చేసిన తర్వాత ఈ లోపల పూనా మ్యారేజ్ మొదలు పెడుతున్నారని తెలిసి ఆ టెండర్స్ అప్పుడు బెంగళూరు హెడ్ క్వార్టర్స్గా ఉండేది. అక్కడికి వెళ్ళి 65లో అక్కడ టెండర్లు వేయటం, ఆ వర్క్స్ నాకు ఇంపార్టెంట్ వర్క్ సతారా డైవర్షన్ అని మహారాష్ట్రలో, ఆ వర్క్ నాకు నా పేరుతోటే అప్పుడు వరకు డిబి వెంకటపతిరాజు పేరుతోటే ఈ వర్క్లు అన్నీనండి. అప్పుడు ఇంకా ఫర్మ్ అనేది ఏర్పాటు చేయలేదు. ఆ రీచెస్ ఎన్నో రీచెస్ చేసాం. అక్కడ అనుకోకుండా ఆ టైంలో అక్కడ కృష్ణ కూడా అక్కడే పుట్టిండు, మహాబలేశ్వర్ పైన. మహాబలేశ్వర్ పైన కిందకి వస్తా అంటే కృష్ణా మీద కూడా బ్రిడ్జ్ కట్టాను. ఫస్ట్ బ్రిడ్జ్ నాకు అది. అప్పుడు అక్కడి నుంచి ఈ మేరేజ్ యార్డు, కొల్హాపూర్ యార్డు, బెల్గాం దగ్గర ఒక అల్యూమినియం ఫ్యాక్టరీ ఉంటే అక్కడ సైటింగ్, అక్కడ ఇవన్నీ ఏంటంటే ఈ సైడింగ్లో ఇవి అది తొందరగా అవ్వాలి అంచేత ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే మెయిన్ వర్క్ మీద ఉండేవాడిని కాబట్టి అందరికీ అందుబాటులో ఉండేవాడిని. అంచేత ఆ బాటిల్ నెక్ వర్క్స్ కొంచెం నాకు ఇచ్చి అక్కడ రైల్వే వచ్చేటప్పటికి ఏంటంటే లోయెస్ట్ అవ్వాలని లేదండి. 3 మెంబర్స్ కమిటీ ఉండేది. ఆ 3 మెంబర్స్ కమిటీలో ఈ మొత్తం అంతా ఆ వచ్చిన టెండర్స్ ఎవరైతే వేశారో వాళ్ళందరినీ రాసుకుని ఈ ఇంపార్టెన్స్ని బట్టి కొన్ని వర్క్స్ నాకు ఆ విధంగానే ఎక్కువ అలాట్మెంట్లు రావటం మొదలుపెట్టినాయి. అప్పటికే అక్కడే ఫస్ట్ బెల్గాం సైడింగ్ 5 monthsలో కంప్లీట్ చేయాలి. 5 monthsలోని కంప్లీట్ చేయాలంటే అప్పుడు ఎట్లా ఉండేదంటే సైడింగ్ 5 monthsలో కంప్లీట్ చేసానా లేదా అని చెప్పి అక్కడ డిఆర్ఎం గణేష్ అని ఉండేవారు హుబ్లీలో. ఆయన చూడటానికి వచ్చాడు. నేను అప్పటికే కంప్లీట్ చేసుకుని నా క్యాంప్ ఎత్తేసాను. క్యాంప్ ఎత్తేస్తే ఆయన జీప్ ఇరుక్కుంది. అంటే ఆ బాటలు అంతా కచ్చా బాటలు అండి. ఇరుక్కుంటే ఆఖరికి జీప్ వదిలిపెట్టి కూడా బయటకు రావాల్సిన పరిస్థితి ఇది. అక్కడ కూడా నాకు మంచి ప్రైజ్ ఇచ్చారు రైల్వే తరపుని, జిఎం లెవెల్లో ఇచ్చి అవన్నీ ఏంటంటే ప్రోత్సాహం అండి. ఏదో మనీగా ఏదో సపోర్ట్ వస్తుంది కాదు. నేను ఇంకా ఫర్దర్గా ఇన్వాల్వ్మెంట్ పెరిగేది ఇవన్నీ చూస్తా అంటే. ఈ 70 వరకు అక్కడ ఇదే అయింది. తర్వాత ఇక్కడ ఈ లోపల విజయవాడ నిడదవోలు డబ్లింగ్ వచ్చింది. దీంట్లో ఒక 5 రీచ్లు చేశాను, ఇంక్లూడింగ్ మైనర్ బ్రిడ్జెస్. ఫస్ట్ రీచ్ కూడా సింగనగర్ దగ్గర నేను చేసింది. ఇవి వచ్చే లోపల బలార్షా బ్రిడ్జ్ వచ్చింది. మళ్ళీ అక్కడికి వెళ్ళి బలార్షా బ్రిడ్జి, బలార్షా అనేది మహారాష్ట్రలో ఉంది. అక్కడ బ్రిడ్జి అది ఇంపార్టెంట్ రివర్ అది. ఆ రివర్ మీద బ్రిడ్జ్ చేయటం, బ్రిడ్జెస్ కూడా అక్కడి నుంచి కొంచెం పెద్ద నార్త్కి రైల్వే కనెక్టివిటీకి అది చాలా ఇంపార్టెంట్ అండి. అవి ఇవన్నీ ఏంటంటే మెయిన్ రైల్వేలో ఆఫీసర్స్ మేము ఒక టీమ్గా ఉంటేనే ఇటువంటి వర్క్లు ఇన్ టైంలో చేయడానికి ఆస్కారం వచ్చింది. దాంట్లో సక్సెస్ అయ్యాం.
ఇప్పుడు బంగ్లాదేశ్ బార్డర్లో కూడా మీరు లైన్లు వేశారని చెప్పి. అవునండి, అది ఇట్లా ఎమర్జెన్సీ బ్రిడ్జ్లు వచ్చేటప్పుడు ఫస్ట్ ఎమర్జెన్సీ 73లో 73 కూడా కాదు, నన్ను పిలిస్తే 71 డిసెంబర్ రైల్వే కోచ్ వేసి అప్పటికప్పుడు నన్ను రమ్మని దాంట్లో తీసుకెళ్ళి అక్కడ 3 బ్రిడ్జిలు కొట్టుకుపోయినాయి సైక్లోన్లో. ఆ 3 బ్రిడ్జిలు ఎట్లా ఉంటాయంటే అవి కొన్ని టెండర్స్ ఉంటాయండి, కొన్ని ఏమో పాతకి వెళ్ళడానికి వీలు లేని పరిస్థితుల్లో కూడా కొన్ని వరుస ఉంటాయి. అటువంటి పలానా చైనీస్ నుంచి పలానా చైనీస్ వరకు మీది అని చెప్పి అక్కడ ఉన్న ఒక చీఫ్ ఇంజనీర్ అప్పచెప్పేస్తారు. ఆ లెవెల్ వర్క్ని బట్టి అప్పచెప్పి రేటు తెలియదు, వాళ్ళకి తెలియదు, మాకు తెలియదు, వర్క్ ఏం చేయాలో కూడా తెలియదు. ఆ పరిస్థితులు అండి ఎమర్జెన్సీ వర్క్స్ అంటే. ఆ లిస్టులో నేను అనుకోకుండా ఆ లిస్టులో ఉన్నాను. ఇప్పుడు మీరు పర్టికులర్గా ఇది ఏదైనా వెస్ట్ బెంగాల్లో కృష్ణనగర్ అని ఉంది, అక్కడి నుంచి బంగ్లాదేశ్ బార్డర్ వరకు ఢిల్లీ నుంచి మేము బరోడాలో ఉంటే అక్కడికి ఫోన్ చేసి మేము పలానా ఫ్లైట్కి వస్తాము కలకట్టా ఎయిర్పోర్ట్కి, అక్కడ కలవలసిందని. ఇంతేనండి మెసేజ్. ఏదో మీద పెడుతున్నారని చెప్పి వెళ్ళటం. అక్కడి నుంచి ఇప్పుడు ఏదైనా ఏ వర్క్ తీసుకున్నా మెయిన్ ఏంటంటే వర్క్ యాక్సెప్ట్ చేసేటప్పుడు ఆ షెడ్యూల్లో చేస్తున్నావా లేదా అని చెప్పి ముందు వర్కౌట్ చేసుకుందే ఏ వర్క్ నేను టేకప్ చేయలేదండి. అది ముందు చూసుకునేవాళ్ళం. చూసుకోవాలనుకుంటే ఫస్ట్లో వర్క్ అంతా చూడాలి స్వయంగా, చూసినప్పుడే వస్తాం. ఇక్కడ కూర్చొని ఆ వర్క్ వేద్దాం అనుకుంటే తర్వాత వచ్చే డిఫికల్టీస్ మనం ఫేస్ చేయవలసి వస్తుంది. అంచేత వర్క్ అనేది చూడకుండా మాత్రం ఏ టెండర్ వేయలేదు. This program is sponsored by Sai Super Specialty Hospitals, Healthcare Redefined, Rajamandri. నీ లంచ్ బాక్స్ రెడీ. హెల్త్ బాగాలేదు మమ్మీ, ఈరోజు స్కూల్కి వెళ్ళను. ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్దాం, ఈ పూటకు వెళ్ళు. పాప సేఫ్ అమ్మా, మీరు వెళ్ళి చూడొచ్చు. Sai Super Specialty Hospitals, Healthcare Redefined, Rajamandri. ఇది రాజమండ్రిలో జిఎస్ఎల్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్. ఇక్కడ అన్ని రకాల క్యాన్సర్లను నిర్ధారించి నయం చేసే అనుభవజ్ఞులైన డాక్టర్లు ఉన్నారు. క్యాన్సర్ నిర్ధారణకు, చికిత్సకు అత్యంత అధునాతనమైన పరికరాలు ఉన్నాయి. కీమోథెరపీ చేయించుకునే రోగి హాస్పిటల్లో ఉండిపోనవసరం లేదు. ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రానిక్ చైర్లో కొద్ది గంటల పాటు కీమోథెరపీ తీసుకొని అదే రోజు ఇంటికి వెళ్లిపోవచ్చు. రేడియో గామా కిరణాలతో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అత్యంత అధునాతనమైన రేడియేషన్ అంకాలజీ యూనిట్ జిఎస్ఎల్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్లో మరో విశేషం. శస్త్రచికిత్సతో క్యాన్సర్లను నయం చేసే సర్జికల్ అంకాలజీ విభాగంలో సాటిలేని థియేటర్లు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ఈ హాస్పిటల్లో రోగులకు కొండంత అండ. లాభాపేక్ష లేని క్యాన్సర్ ట్రీట్మెంట్కు 25 ఏళ్ల నమ్మకం. రాజమండ్రి జిఎస్ఎల్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్. సిపి రెడ్డి హీరో, మెయిన్ రోడ్, టీ నగర్, రాజమండ్రి. సెల్ 7797766389. శాంతి పీవీసీ అండ్ హెచ్డిపిఈ పైప్స్, బ్లూ కేసింగ్ పైప్స్, ఆస్ట్రల్ సిపివిసి పైప్స్, జెల్, సెరా, శాంతి పైప్స్, టైల్స్ అండ్ శానిటరీ, రంగచారి స్ట్రీట్, టీ నగర్, రాజమండ్రి. నేను డాన్స్కి పనికిరానంట. ఎందుకని? ఈ మధ్యన డాన్స్ చేస్తూ సడన్గా పడిపోతున్నాను. దీనికి సరైన సొల్యూషన్ Sai Super Specialty Hospitals, Healthcare Redefined, Rajamandri. ఇప్పుడు అసలు దేశంలో ఇక్కడే కాకుండా దేశంలో ఎక్కడ విపత్తు వచ్చినా
అంటే అది వరదలు అవ్వండొచ్చు, సైక్లోన్లు అవ్వచ్చు, ఏదొచ్చినా సరే కూడా రైల్వే వాళ్ళు ఆ ఎమర్జెన్సీ వర్క్స్ విషయంలో అత్యవసరంగా చేసే పునరుద్ధరణ పనులకి ముందు ప్రీమియర్ రాజు గారిని పిలవండి అనే పేరు వచ్చింది అని చెప్తారు. అవునండి. దానికి అది నిజంగా చాలా కష్టతరమైన పనులు ఎమర్జెన్సీ వర్క్స్, తర్వాత అననుకూల పరిస్థితుల్లో. ఏం లేదండి, మీరు అవి ఎలా సాధ్యం చేశారు? మీరు అంత పేరు ఎలా తెచ్చుకోగలిగారు? ఆ నమ్మకం ఏ విధంగా ఏర్పడిందంటే, ఇది ఎమర్జెన్సీ వర్క్ అనేది చాలా కష్టంతో కూడుకున్నదండి. అక్కడ కెలామిటీ వచ్చి ప్రజలు బాధపడుతూ ఉంటారు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడుతూ ఉంటారు. మేము యాక్చువల్గా మీరు ఇందాక చెప్పిన కృష్ణగిరి వర్క్ దగ్గర కూడా మేము వెళ్ళేటప్పుడు పరిస్థితి ఏంటంటే, మొత్తం విలేజెస్ అన్నీ వాళ్ళు తిండి లేక ఆ విలేజ్ల్లో అన్నీ దొంగతనాలు జరుగుతున్నాయి. అంటే ఏం లేదు, వాళ్ళకి ఏదో ఒక ఆధారం కావాలి. ఇటు పని చేయడానికి పని ఉండదు, పని ఉంటేనే కానీ వాళ్ళకి పోషణ వెళ్ళదు. ఆ స్టేజ్లో అక్కడికి మేము కూడా ఈ పుష్ ట్రాలీస్లోని ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ వెళ్ళి నడిచి నీళ్ళలోంచి దిగి వెళ్ళిన చూడవలసిన పరిస్థితులు ఉండేవి. ఇవి ఇప్పుడు ఎమర్జెన్సీ వర్క్ వచ్చేటప్పటికి ఒక వెసులుబాటు ఉందండి. అది మనం లెక్కలు వేస్తా కూర్చుంటాం అనేది పని అవ్వదు. అక్కడికి పర్టికులర్గా మీరు చెప్పిన వర్క్కి రాజమండ్రిని, వైజాగ్ ఎంటీ సిమెంట్ బ్యాగులు ఇక్కడి నుంచి లారీల మీద పట్టుకెళ్ళాను. అక్కడ అన్నీ దొరుకుతాయి, కానీ టైము పర్మిట్ చేయదండి. బోట్లు కూడా వైజాగ్ నుంచి పట్టుకెళ్ళాను. అంటే ఒక చిన్న రివర్ దాటాలంటే బోట్ ఉండాలి ఫస్ట్లో. వాళ్ళని నేను తడివి ఇవన్నీ చేసి కలెక్టా మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ చేయడానికి పర్మిట్ చేయవు. మనకు అందుబాటులో ఏది ఉంటే అది ఉపయోగించుకుంటే తర్వాత డబ్బు వస్తుందా లేదని తర్వాత ఆలోచన అండి. ఆ విధంగా అంతకుముందు కూడా చేసిన వల్లనే నాకు అటువంటి వర్కులు నాకు ఇవ్వగలిగారు. తర్వాత కూడా ఏంటంటే అన్నీ రికార్డ్ చేసుకుంటారు. మేము చేసే పని ప్రతిదీ రికార్డ్ అవుతుంది. మేమంతా ఒక 3 మెంబర్స్ కమిటీ అనేది ఉంటుంది. వాళ్ళు ఎగ్జామిన్ మొత్తం అన్నీ తరువుగా వీళ్ళు రికార్డ్ చేసినవన్నీ చూస్తారు, మేము చూస్తాం. అక్కడ రేట్ల నిర్ణయం అక్కడ జరుగుతుందండి. అన్నీ కాదు, కొన్ని టెండర్స్ జరుగుతాయి, కొన్ని ఈ విధంగానే జరుగుతాయి. అంటే అది ఆ వర్క్ని బట్టి, ఆ వాల్యూని బట్టి కమిటీలు మారుతూ ఉంటాయి. చీఫ్ ఇంజనీర్ల వరకు ఉంటాయి, అవి జిఎం యాక్సెప్టెన్స్ ఉంటుంది, చీఫ్ ఇంజనీర్ యాక్సెప్టెన్స్ ఉంటుంది. అవి తరువుగా ఉండేవారు. ఎక్కడ ప్రాజెక్ట్ అనేది కంట్రీకి వాల్యూస్లో ఏ వేస్టేజీ లేకుండా చేయగలిగిందంతా బాగా ఒక టీం వర్క్ జరుగుతూ ఉంది. ఆ విధంగానే అవన్నీ చేయటం వల్ల కొంచెం అందరిలోని అప్పు చెప్తే అట్లాగే అది అయిపోయిన వెంటనే ఏంటంటే మళ్ళీ సూపర్ సైక్లోన్ ఒరిస్సా వచ్చిందండి. అది తీసుకొచ్చి అక్కడ పారేశారు మళ్ళీ. అంటే నేను పారేయటం అంటే మేము ఏదో కొన్ని ఫెసిలిటీస్ తోటి వెళ్ళినా మా వెనకాలని వర్కర్స్ కానీ ఈ స్టాఫ్ కానీ మా కంటా కూడా ఎక్కువ బాధపడతారు. వాళ్ళకి షెల్టర్ ఉండదు, ఉండదు. వర్క్ ఏమో పెద్ద కంపెనీకి మాకు తేడా ఏంటంటే, ఆ పెద్ద కంపెనీ వచ్చేటప్పటికి వాళ్ళకి అన్ని షెల్టర్స్ అన్నీ ఏర్పాటు చేసుకోవాలి. చేసి తర్వాత అన్ని రకాలుగానే ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి, మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది ఏమిటి అనేది. ఇవన్నీ చేసేటప్పుడు కొంత టైం వారికి పడుతుంది.
అవన్నీ మొదలుపెట్టిన తర్వాత వారు పెద్ద వర్కులు చేయగలరు. ఈ పర్పస్ వచ్చేటప్పటికి అప్పటికప్పుడు అవ్వాలి. అంచేత మా ఇంటి వాళ్ళకి కొంచెం దానికి ఒక బాట ఏర్పడింది. ఇప్పుడు మీరు పెద్ద కంపెనీలు అన్నారు, ఆ రోజుల్లోనే హెచ్సిసి లాంటి కంపెనీని కూడా పక్కన పెట్టి ప్రీమియర్ రాజు గారికి కనీసం టెండర్లు కూడా పిలవకుండా రైల్వే వాళ్ళు, రైల్వే బోర్డు, రైల్వే ఉన్నతాధికారులు వర్క్స్ ఇచ్చేయడానికి సాహసించేవారు. అది ఇదే కారణం. నాన్నగారు బలరామరాజు గారు చెప్తూ ఉండేవారు. ఇదేమిటి, దీని వెనకాల మర్మం ఏమిటి? ఇదే కారణం అండి. వారు మేజర్ వర్కులు చేయవలసిన సమర్థులు వాళ్ళు. మేము ఇటువంటి వర్కులు ఈ రైల్వేకి ఇబ్బంది లేకుండా అప్పటికప్పుడు ట్రాఫిక్ రన్ అవ్వాలి. మేము చేసే పనులు వారు చేసేటప్పుడు కొంత టైం తీసుకుంటుంది. టైం తీసుకున్న తర్వాత పెద్దవి చేయగలరు. ఈ చిన్న వాటిల్లో వారు ఎస్టాబ్లిష్ అయ్యి కంప్లీట్ చేయాలంటే వాళ్ళకి కొన్ని పరిధులు ఉంటాయి, మాకు అవి లేవు. మేము ఇండిపెండెంట్గా ఏది ఉంటే అది భుజాల మీద పెట్టుకుని చేసుకుని వెళ్ళటం. అక్కడ కూడా ఏంటంటే పేమెంట్ విషయంలో మాత్రం రైల్వేస్లో చూశాను. ఇప్పుడు ఎలా ఉందో ఇప్పుడు నాకు అంత అవగాహన లేదు. అప్పుడు మాత్రం ఎగ్జాంపుల్గా చెప్తాను, ఒక డివిజనల్ ఇంజనీర్ ఆఫీస్కి వెళ్ళానండి. ఆ డివిజనల్ ఇంజనీర్ చాలా ఆనెస్ట్ పర్సన్. నేను వచ్చి వెళ్ళినట్టు, ఆఫీసులోకి వచ్చి వెళ్ళినట్టుగా ఆయనకు తెలిసింది. తర్వాత తెలుసుకుని స్టాఫ్ని పిలిచారు. ఆయన ఎందుకు వచ్చారు ఇక్కడ, ఆఫీస్కి రావాల్సిన నెసిటీ ఆయనకి ఎందుకు కలిగింది అని ఆరా తీసుకుని, బిల్లు మన దగ్గర ఉందండి, ఆ బిల్లు గురించి కొంచెం అమౌంట్గా అర్జెంట్ అవుతుంది, తొందరగా త్రూ చేయమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చారు. ఇది 60స్లో మాట్లాడుతున్నాను, ఇప్పుడు తర్వాత కాదండి. ఆ స్టాఫ్కి వెంటనే ఆ బిల్లు తీసుకురమ్మని సంతకం పెట్టి, పని మీద ఉండవలసిన ఆయన మన ఆఫీస్కి రప్పించుకున్నాం ఆయన్ని. అక్కడ వర్క్ ఎన్నో పురమాయించుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా అటువంటిది ఆయన్ని ఇక్కడికి ఆఫీసులో కనుక నేను ఎప్పుడైనా ఈ పర్పస్లో కనుక వస్తే మాత్రం మిమ్మల్ని నేను మీకు ఛార్జీ షీట్ ఇస్తాను అని తర్వాత స్టాఫే చెప్పారు. ఇలా జరిగిందండి మాలో. ఆ రోజుల్లో కాంట్రాక్టర్గా మీరు గౌరవం అది ఆ విధంగా ఉండేదండి. అంచేతే అప్పుడు టర్నోవర్ తక్కువైనా గౌరవంగానే ఇచ్చేసుకోగలిగామండి. టర్నోవర్లు ఇప్పుడు టర్నోవర్లు వేరు, అప్పుడు టర్నోవర్లు వేరు. అప్పుడు ఓ లిమిట్లో చేసుకునేవాళ్ళు, ఏ వర్క్ టేకప్ చేస్తే ఆ వర్క్ అది కంప్లీట్ చేసుకుని బయటకు. దీంతోపాటు బలరామరాజు గారు ఇంకో మాట కూడా చెప్పేవారు, మా చిట్టిబాబు ఎప్పుడూ కూడా ఏ ప్రాజెక్ట్ చేపట్టినా సకాలంలో పూర్తి చేస్తాడనే అవార్డు కూడా ప్రతి ప్రాజెక్టుకి అందుకుంటున్నాడు అని చెప్పినప్పుడు, ఎలా జరుగుతోందండి ఇది, ఎలా సాధ్యపడుతుంది అంటే, ఈసారి ఎప్పుడైనా కనపడినప్పుడు ఆయన్నే అడుగు అన్నారు. అప్పటి నుంచి నేను మిమ్మల్ని అడగలేదు, అది ఎలా సాధ్యపడింది సకాలంలో పూర్తిగా చేయడం అన్నది. ఏంటి అననుకూల పరిస్థితుల్లో మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఉన్న వాతావరణం అన్ని చోట్ల కూడా అననుకూల పరిస్థితుల్లో, అంటే కమ్యూనికేషన్స్ లేని చోట్లే మీరు కమ్యూనికేషన్స్కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అననుకూల పరిస్థితుల్లో సకాలంలో మెటీరియల్ని కూడా అక్కడ చేర్చడం, అది పూర్తి చేయడం, రివార్డులు తీసుకోవడం అన్నది ఎలా సాధ్యపడింది? ఆయన చెప్పడం, బలరామరాజు గారు చెప్పింది ఏంటంటే, మా చిట్టిబాబు వర్కర్స్ వేరు కాదు అన్నట్టుగా ఉండేవాడు అనేవారు. ఇప్పుడు మనం ఒక ఈ స్టేట్ కాకుండా మొత్తం కంట్రీ మీద ఏవో వర్కులు చేసుకుంటానే వచ్చాను నా లెవెల్లో. నేను ఇవన్నీ చేయగలిగానంటే నాకు వెనకాల టెక్నికల్ టీం మంచిది ఉండాలి. ఈ మా ఎంప్లాయీస్
బాగా కష్టపడే వాళ్ళు ఉండాలి. ఈ అట్లాగే ఇప్పుడు వర్కర్స్ ఏంటంటే అన్నీ ఒకళ్ళు చేయలేరండి ఏదైనా సరే. ఇప్పుడు ఎక్కువగా మేము పాలమూరు లేబర్ మీద ఆధారపడ్డాం. లేబర్ విషయంలో ఎక్కడున్నా పిలవగానే వాళ్ళు ఇప్పుడు మేము ఎలాగైతే వెళ్ళామో వాళ్ళు కూడా అలా బయలుదేరటమేనండి. అట్లాగే ఈ మాప్లాసు, వెల్ సింకర్సు, షట్టరింగ్ గ్యాంగ్స్ ఎక్కువగా నాకు కృష్ణా డిస్ట్రిక్ట్ మీద నుంచి వచ్చేవారు. ఈ మాప్లాసు, వెల్ సింకర్సు వీళ్ళంతానేమో కేరళ నుంచి వచ్చేవారు. ఈ లాంచింగ్ గైడర్స్ ఇవన్నీ ఇదంతా కూడా కేరళ వాళ్ళు ఆర్టీఆర్ ఉన్నారు. ఆ టీమ్స్ నన్ను బాగా వాళ్ళందరినీ నాకు సపోర్ట్ దొరకటంతో నేను ఈ అన్నిటిలోని నేను సక్సెస్ అవ్వగలిగాను. వాళ్ళందరికీ మీతో సమానంగా ఆతిథ్యం ఇచ్చేవారని, వాళ్ళ వసతులు, వాళ్ళకున్న భోజన వసతులతో పాటు ఉండడానికి వసతులు కూడా బాగా చక్కగా సమకూర్చేవారని చెప్పి బలరామరాజు గారు చెప్తుండేవారు. ప్రతి క్యాంపు కూడా వర్క్ దగ్గర ఎప్పుడు విలేజ్ దగ్గరగా ఉందని విలేజ్లో ఎప్పుడు లేవండి. మేము ఒక రివర్ ఏదన్నా ఎక్కడో చోట వర్క్ దగ్గర రివర్ పారుతూ ఉండేది, అక్కడ క్యాంప్ వేసుకునేవాళ్ళు. వాటర్కి ఇబ్బంది ఉండేది కాదు, వర్క్కి దగ్గరగా ఉండేది. వారితో పాటు మేము కూడా అక్కడే ఉండేవాళ్ళం. ప్రతిదానికి ఒక మెస్సు, మా స్టాఫ్కి మాకు కలిసి ఒక మెస్సు, తర్వాత డ్రైవర్స్కి ఇతర స్టాఫ్కి కలిసి ఒక మెస్సు, లేబర్కి ఒక గ్రూప్ ఉందంటే వాళ్ళ తరపుని కొంతమంది ఇంటి దగ్గర ఉండి భోజనం చేసి భోజనం తీసుకొచ్చేవారు. దానికి కావాల్సింది సాధారణంగా ఏంటంటే ముందులో పాలమూరు లేబర్కి పాపం నూకలు ఇచ్చేవారు. అందరూ నూకలు సపోర్ట్ దొరికేది. మేము ఆ సిస్టంలన్నీ మానేసాం వెంటనే. అసలు మొదట్లోనే చూసి మీరు కూడా మాతో పాటు బియ్యం తినవలసింది, బియ్యం ఎక్కడి నుంచైనా నేనే సప్లై ఇస్తూ ఉండేవాడు. నూకలు తినేవాళ్ళ నుంచి బియ్యం అలవాటు చేసాం. అంటే వాళ్ళు కొంచెం ఆ సిస్టంలో ఎప్పుడైతే వచ్చినాయో నాకు ఎక్కువ మంది పిలవగానే కౌరు వస్తే చాలు వచ్చేసేవారు. లేబరు అలాగే ఉండేవారు, మేస్త్రులు ఇచ్చేసుకున్నారు. వాళ్ళు అందరూ పెద్దవాళ్ళు అయ్యారు. అది ఒకటేని. నేను ఇంకొకటి ఏంటంటే స్టాఫ్కి కానీ ఎవరైనా సరే ఎడ్యుకేషన్గా ఎప్పుడు సపోర్ట్ ఇచ్చానండి వాళ్ళ పిల్లలకి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జరుగుతుంది. ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళకి ఎవరికి ఏ లోటు లేకుండా మెయిన్ అయ్యే వాళ్ళు ఫ్యామిలీస్ కనుక వచ్చిందంటే మాత్రం వాళ్ళు మాత్రం విలేజ్లో ఉండేవారు. తత్వం వాళ్ళంతా క్యాంప్ దగ్గర ఉండవలసింది. క్యాంప్ దగ్గర ఉండటం వల్ల ఏమవుతుందంటే ఉదయం వర్క్ మొదలు పెట్టడానికి వీలు ఉండేది. భోజనం గురించి చూడక్కర్లేదు, భోజనం ఎప్పటికప్పుడు సప్లై వస్తూ ఉంటుంది. మా లంచ్ అవర్లో అవన్నీ చేసుకుని దానికి తగ్గట్టుగా వాళ్ళకి సపోర్ట్ ఏంటంటే రేట్లో సపోర్ట్ దొరికేది వాళ్ళు చేసుకున్న దానికి. చేసుకుంటుంతో అందరికంటే కొంచెం ఎక్కువ వాళ్ళు ఫ్యామిలీస్కి స్పెండ్ చేసుకోవడానికి వీలు చెక్కేది. వాళ్ళ పేరెంట్స్ ఇళ్ళ దగ్గర ఉండేవారు, వాళ్ళని వీళ్ళు చూసుకోవాలి. ఇక్కడ వీళ్ళు పోషణే కాకుండా వాళ్ళని కూడా సపోర్ట్ ఇచ్చుకునేది. ఆ విధంగా నాకు ఆ టీమ్స్ ఉండటం వల్ల నాకు ఏ విధమైన ఇబ్బంది కలగలేదు. వర్కులు కూడా సాఫీగా జరిగినాయండి. ఇవాళ ఏమిటంటే చెప్పబోయేది
అప్పుడు చేసిన వర్కులు అయ్యే వరకు ఆ స్టాఫ్ నా దగ్గర ఉన్నారు. మొదట్లో ఎవరైతే నేను దిగానో ఆ దిగిన అప్పుడు నాతో పాటు నేను ఎలా నేర్చుకుంటున్నానో వాళ్ళు కూడా అలా నేర్చుకున్నట్టే. నేర్చుకున్న వాళ్ళు నేను వర్కులు మూసేసే వరకు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నారు. ఇది ఆ విధంగా నాకు సపోర్ట్ బాగా దొరికిందండి. ఆ విధంగా సపోర్ట్ బాగా దొరికింది. మీరు ప్రీమియర్ ఇంజనీరింగ్ సిండికేట్కి వర్క్స్కి కొరత లేని రోజుల్లో, అలాగే గన్నవరం అక్విడక్ట్కి అప్పుడు కాలదోషం బట్టి కాటన్ గారి కాలంలో కట్టిన అక్విడక్ట్ కాలదోషం పట్టిన తర్వాత మళ్ళీ తిరిగి కొత్తది నిర్మించాలన్నప్పుడు దాని డిజైన్ సమకూర్చి అది పూర్తి చేసి చాలా చక్కటి పేరున్న రోజుల్లోనే, అలాగే ప్రతి వర్క్ ఇంక్లూడింగ్ గన్నవరం అక్విడక్ట్ కమ్ రోడ్ బ్రిడ్జ్ దానికి సంబంధించి కూడా మీరు ప్రభుత్వం నుంచి సత్కారం అందుకున్న తర్వాత కూడా మీరు అంత మంచి పాత్రలో సంస్థ నడుస్తుండగా వైండప్ చేసేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎట్లా ఉంటుందంటేనండి, కొంచెం వెనక్కి వెళ్ళవలసి వస్తుంది. ఇప్పుడు మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్ చేయటానికి తలంపు వచ్చింది కొన్ని ప్రాజెక్టులు. అట్లా మొదటి ప్రాజెక్టు మొదలుపెట్టింది మహారాష్ట్రలో పర్బిని నుంచి ఒక లైను ఒకటి కనెక్ట్ చేయాలి. అది మీటర్ గేజ్లో ఉంది. గోదావరి మీద, పర్బిని దగ్గర గోదావరి మీద రన్నింగ్ ట్రాఫిక్లో బ్రిడ్జ్ కట్టాలి. మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్కి మార్చాలి. వాళ్ళు చాలా తంటాలు పడి, చాలా పెద్ద పెద్ద ఇంజనీర్స్ ఉన్నారు. వాళ్ళు చాలా నాలెడ్జ్. ఇది టైం అండి. ఈ టైంలో లాంగ్లో అయితే వారి ఆలోచన సరిగానే ఉంటాయి. తక్కువ టైంలో చేయటానికి ఏమిటి మార్గం అన్న టైంలో అప్పుడు ఏమైందంటే ఆ చీఫ్ ఇంజనీర్ గారు నాకు, మీరు ఎక్కడున్నా సరే అర్జెంటుగా మాకు అవసరం అయింది, రావాలి అంటే, నేను నాన్ టెక్నికల్గా అండి. అంటే నాకు టెక్నికల్ టీం ఉంది కాబట్టి నాకు ఆలోచనలు దానికి యాడ్ చేసి చేసాం. గోదావరి మీద ఒకటి మీటర్ గేజ్ టు బ్రాడ్ గేజ్ చేయాలి. మీకు ట్రైన్కి మధ్యలో ఈ గ్యాప్ ఉంటుంది. అది మాకు చాలా ఇంపార్టెంట్ బ్రిడ్జి. అది ఉంటేనే కానీ మేము ట్రాక్ అంతా వేసినా ఏ ఉపయోగం లేదు అని మీరు, నేను ఇక్కడి నుంచి ఏం చెప్తాను, ముందు సైట్కి వెళ్ళి చూసి రానివ్వండి అని చెప్పి మా కన్సల్టెంటు, నేను, మా ఇతర భాగస్తులు కలిసి సైట్కి వెళ్ళాం. సైట్కి వెళ్ళి అది చేయొచ్చు అనేది వాళ్ళు చెప్పిన టైంకే చేసిద్దాం. ఒక 2 రోజులు అక్కడ క్యాంప్ చేసి అన్నీ నిర్ధారణ చేసుకుని వెనక్కి రావటం మొదలుపెట్టింది. అయితే అప్పుడు ఒక పని చేయండి, మాకు ఇంతవరకు అందుబాటులో రాలేదు, మేము తంటాలు పడ్డాం, డిజైన్ చేసి షెడ్యూల్ కూడా తయారు చేసి ఇవ్వండి, రైల్వే బోర్డుకి పంపుతాం. పంపి రైల్వే బోర్డు యాక్సెప్టెన్స్ తోటి మీరు మా ఎదురుకెళ్ళరు కానీ అని చెప్పి, అప్పుడు ఏంటంటే టెక్నికల్గా అన్నీ తయారు చేసుకోవాలి. ఇది చేసుకోవడం 1 వీక్ పట్టిందండి. వారం రోజులు అన్నీ తయారు చేసి ఇస్తే వెంటనే బోర్డుకి పంపారు. బోర్డు
అక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇది ఎంతవరకు సక్సెస్ చేయగలం అని చెప్పి కమిటీ పాస్ చేసింది, చెయ్యొచ్చు అని. అప్పుడు నామినేషన్ మీద అది ఇచ్చారు మాకు. అది పెద్ద బ్రిడ్జ్ అండి, గోదావరి అంటే ఇది కాదు కదా. అది ఏంటంటే ఏదైతే అవర్స్ ఉన్నాయో ఆ అవర్స్ను ఉపయోగించుకోవాలి, తత్తిమాది ట్రాఫిక్ ఇబ్బంది ఉండకూడదు. చేసి ఫస్ట్లో ఏం చేయవలసి వచ్చిందంటే దానికి ఉన్న పియర్స్ని ఏవైతే ఉన్నాయో స్ట్రెంగ్తెన్ చేసేసుకుని దానికి బేస్ పెంచుకుని ఈ గడ్డలు కూర్చోబెట్టడానికి ప్రీకాస్ట్ ప్రీస్టెస్ అంటాము, ఆ బీమ్స్ బయటే వేసి ఆ గ్యాప్లో ఇవన్నీ లాంచ్ చేసి ఇవన్నీ కేరళ లేబర్ తోటి చేసుకుంటాం జరిగిందండి. బ్రిడ్జి వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేసి ఇచ్చేసాం. ఇవ్వటంతో అది గోదావరి ఇంకా అన్ని లోడ్లు మీద పెట్టేయటం మొదలుపెట్టారు. అప్పటికి మన ఇటు మన గుంటకల్ నుంచి హుబ్లీకి వెళ్ళి ఇది కూడా మీటర్ గేజ్, తుంగభద్ర ఆప్ చెప్పారు. అలా నదులన్నీ ఇంకా మాకు వరుసగా ఇంకా వర్క్ అయిన తర్వాత వర్క్ నేను నా సిస్టమ్ తెలుసండి. ఒక వర్క్ చేస్తూ ఉండగా రెండో వర్క్ అనేది టేకప్ చేసి పరిస్థితి రాలేదు నాకు. అంచేత ఆ విధంగా ఆ సిస్టమ్ తర్వాత ఎన్నో చోట్ల ఉపయోగించుకుంది రైల్వేస్. డిజైన్ మాదైనా కొంతకాలం వెళ్ళేటప్పుడు ఫస్ట్ వర్క్కే మా డిజైన్ అవుతుంది, తర్వాత రైల్వే డిజైన్ అనండి అది. ఆ రైల్వే డిజైన్ అన్ని చోట్ల ఉపయోగించుకొని చాలా ఇది చేశారు. అంచేత నాకు అన్ని నదుల మీద చేయటానికి ఆస్కారం ఆ విధంగా దక్కింది. ఇది అప్పుడు మన గవర్నమెంట్కి అడ్వైజర్గా సీతాపతిరావు గారని ఆయన విన్నారు. ఇవన్నీ ఓ రోజు ఏదో మాటల మీద ఇక్కడ ఈ గన్నవరం దగ్గర అప్పుడే 4.5 years అయింది మూసేసి, అది ఎటు కాకుండా ఉంది. చేత ఏంటంటే వర్టికల్ క్రాక్స్ ఇచ్చేసినాయి వెల్స్. అవి స్ట్రెంగ్తెన్ చేసుకుని ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి మీరు కొంచెం ప్లాన్ చేసి ఇవ్వండి, మీరు చేసినవన్నీ నేను విన్నాను అంటంతో అప్పుడు వెంకటేశ్వరరావు గారని ఆయన ఎస్సీగా ఉన్నారు. ఆయన తర్వాత ఈఎన్సీ అన్నీ చేశారు. హరిమోహన్ అని ఆయన అంతా ఈ టీం అంతా ఏంటంటే వర్క్ మీద బాగా ఇన్వాల్వ్ అయిన టీం అండి. నాతో పాటు అందరూ టైము వచ్చేటప్పుడు అంతా నెత్తి మీద పెట్టుకుని ఒకరి వల్ల చేసి కాదు. కేశవరాజు గారు హెచ్సిసి వాళ్ళు కూడా వారు సగం డిజైన్ మాత్రం మాది, సగం వారు చేశారు, సగం ఓ పక్క ఇది. అది ఇన్ టైంలో వితిన్ ఇయర్లోనే మొత్తం కెనాలు, రోడ్డు అన్నీ చేసి చెప్పడానికి వీలు చెక్కింది. దాని తర్వాత ఏంటంటే కొన్ని ఎమర్జెన్సీలు చేసాం. అలా బాలయోగ్ గారేమో కొన్ని వర్క్స్ ఇదే టైప్లో
ఈ మన బైరిపాలెం అని, అది ఇలాగే ఆయన కోరిక బాలయోగ్యాది. అది టైడిల్ ఎక్కువ, చిన్నవాళ్ళు చేయలేరు, పెద్దవాళ్ళు రారు అటువంటి వర్కులకి. చేస్తే అది కూడా నేను చేసి పెట్టడం జరిగింది. దాంతోపాటు ఇతర కట్టడాలు కూడా ఇచ్చారు. అవి చేసి ఇంక మూసేద్దాం, ఇంక మనం. అంటే నేను విన్నది, మీరు రైల్వేస్లో ఎంటర్ అయినప్పుడు ఉన్న ఆ క్వాలిటీ కాన్షియస్నెస్ కానీ, లేకపోతే దానికి ఉన్న నిబద్ధత కానీ సడలింది అనే భావన మీకు కలిగి మానేశారు అని చెప్తారు. అది ఢిల్లీలో కూడా ఇదే మాట వినబడింది. రాజమండ్రి రాజుగారు క్వాలిటీ తగ్గుతోందని వెనక్కి వెళ్ళిపోయారు. అది ఆయనకి ఇష్టం లేక, స్టాండర్డ్స్ ఒక కాంట్రాక్టరు క్వాలిటీస్ తగ్గుతున్నాయి అని వెనక్కి వచ్చాడు అన్నది దేశంలో ఎక్కడ వినలేదు. మెయిన్ ఏంటంటేనండి, అది క్లోజ్ చేయడానికి కూడా కారణం ఏంటంటే, ఒక దగ్గరగా స్వయంగా చూసుకొని క్వాలిటీ మెయింటైన్ చేసి ఈ వర్క్లన్నీ చేసుకొచ్చాము. తర్వాత టర్న్ ఓవర్ బాగా పెంచి, బాగా టీంని బాగా పెంచి చేయాలి. ఇప్పుడు ఉన్న కాంట్రాక్టర్స్ అంతా ఆ టీము బాగా పెంచి బాగా చేయగలుగుతున్నారు. ఆ టర్న్ ఓవర్లు రావాలంటే అది తప్పదండి. అది నాకు సంతృప్తి ఇవ్వలేదు. అంటే నేను చూసుకునే వర్కులు కాకుండా ఇతర చూడలేని కూడా నేను టేకప్ చేయటం అంత, అది పెంచకపోతే నేను తత్మా నా కింద ఉన్న వారిని పోషించడం నాకు కష్టం. మార్పులు వచ్చేసినాయి. అంచేత మెయిన్ నాకు సక్సెస్ ఏంటంటే, ఇన్ టైంలో పేమెంట్స్, నా వర్కర్ టీమ్స్ వీళ్ళంతా నన్ను బాగా కోఆపరేట్ చేసిన వల్లనే నేను ఈ కంట్రీలో కొన్ని నా చేతులతో చేసి కంట్రీకి మంచిగా బయటికి వచ్చేసి క్లోజ్ చేద్దాం అనే ఉద్దేశంతో అప్పుడు చేసి, నేను కొంత ఇంచుమించు 2 సంవత్సరాల ముందే ఆలోచించి నేను ఇక్కడ రాజమండ్రిలో కూడా కొంత ఒకటి ఏర్పాటు చేసుకుందాం అనే ఉద్దేశంతో 2 సంవత్సరాల ముందే దాన్ని ప్రారంభించుకుని అది మెల్లిగా క్లోజ్ చేసుకుంటా. మనం ఇప్పటివరకు ప్రీమియర్ రాజుగారు దేశవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనలో అందించిన సౌకర్యాలు, చేసిన భారీ ప్రాజెక్టులు, కీలకమైన నిర్మాణాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు గోదావరి జిల్లాలో రాజమండ్రి రాజుగారు ఏం చేశారు అన్న విషయాలు తర్వాత అంశంలో చర్చించుకుందాం. ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు This program is sponsored by Sai Super Specialty Hospitals, Healthcare Redefined, Rajamandri. When in emergency, Sai Super Specialty Hospitals, Healthcare Redefined, Rajamandri. ఇది రాజమండ్రిలో జిఎస్ఎల్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్. ఇక్కడ అన్ని రకాల క్యాన్సర్లను నిర్ధారించి నయం చేసే అనుభవజ్ఞులైన డాక్టర్లు ఉన్నారు. క్యాన్సర్ నిర్ధారణకు, చికిత్సకు అత్యంత అధునాతనమైన పరికరాలు ఉన్నాయి. కీమోథెరపీ చేయించుకునే రోగి హాస్పిటల్లో ఉండిపోనవసరం లేదు. ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రానిక్ చైర్లో కొద్ది గంటల పాటు కీమోథెరపీ తీసుకుని అదే రోజు ఇంటికి వెళ్లిపోవచ్చు. రేడియో గామా కిరణాలతో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అత్యంత అధునాతనమైన రేడియేషన్ అంకాలజీ యూనిట్ జిఎస్ఎల్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్లో మరో విశేషం. శస్త్రచికిత్సతో క్యాన్సర్లను నయం చేసే సర్జికల్ అంకాలజీ విభాగంలో సాటిలేని థియేటర్లు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు ఈ హాస్పిటల్లో రోగులకు కొండంత అండ. లాభాపేక్ష లేని క్యాన్సర్ ట్రీట్మెంట్ కు 25 ఏళ్ల నమ్మకం. రాజమండ్రి జిఎస్ఎల్ ట్రస్ట్ క్యాన్సర్ హాస్పిటల్.
సిపి రెడ్డి హీరో, మెయిన్ రోడ్, టీ నగర్, రాజమండ్రి. సెల్ 7797766389. శాంతి పీవీసీ అండ్ హెచ్డిపిఈ పైప్స్, బ్లూ కేసింగ్ పైప్స్, ఆస్ట్రల్ సిపివిసి పైప్స్, జెల్, సెరా, శాంతి పైప్స్, టైల్స్ అండ్ శానిటరీ, రంగచారి స్ట్రీట్, టీ నగర్, రాజమండ్రి. ఈ మోకాలు నొప్పులతో నడవడానికి చాలా బాధగా ఉంది. నీ రీప్లేస్మెంట్ చేస్తే సరిపోతుంది. సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హెల్త్ కేర్ రీడిఫైన్డ్, రాజమండ్రి.